ఊరండి మీది. అక్కడ బస్ స్టాండ్ దగ్గరేమో వర్షం ముంచేస్తుంది, ఇక్కడ ఎండ దంచేస్తుంది. ముందు తల తెచ్చుకోండి. థ్యాంక్ యూ. ఈ బట్టలు మార్చుకోండి. థ్యాంక్ యూ. ఏంటిది? నా బట్టలండి. ఇది ఎలాగంటే వేసుకునేది? తడిసిపోయి వచ్చారు కదా, జలుబు చేస్తుందేమో, కాస్త వెచ్చదనేద్దామని. సిగ్గేస్తుందా? ఆ గదిలోకి వెళ్ళి మార్చుకోండి. వెళ్ళండి. ఆడపిల్లలకి మగపిల్లలకి ఈ రోజుల్లో పెద్ద తేడా ఏముందిలేండి, అందరూ ఒకేలా కనిపిస్తున్నారు. మీకు అస్సలు ఫ్యాషన్ తెలీదు. ఇదేనండి మోడర్న్ సొసైటీ. ఇదే మోడర్న్ సొసైటీ. నాకు మాత్రం ఆడపిల్ల పొందిగా చీర కట్టుకుని కమ్మగా కాటుకు పెట్టుకుని తెరుగు పడుతులా ఉంటేనే బాగుంది. ఇంకోటి మర్చిపోయారండి. ఏమిటి? గొప్పు సంకలో నీళ్ళకుండా. గుడ్ గుడ్, మీకు టేస్ట్ ఉంది. మీరు చెప్పే అలంకారాలన్నీ చేసుకుంటే అచ్చు అమ్మమ్మలా ఉంటాం. అయ్యా అమ్మా, మీ అభిరుచులన్నీ రాపోయే శ్రీమతి గారి కోసం దాచండి. నేను వెళ్ళి కాఫీ ఓ గాడ్, సారీ. అమ్మాయి అమ్మాయి, నువ్వు ఇక్కడున్నావా? నీకోసం ఇల్లంతా వెతుకుతున్నానమ్మా. అరే, నువ్వు వర్షంలో తడిసినట్టుగా ఉన్నావే. కారు నేను తీసుకెళ్ళాను కదా, నువ్వెందుకమ్మా వర్షంలో బయటికి వెళ్ళావు? ఉండు, నేను తలదొడుస్తాను. లేడీ, జలుబు కూడా చేసినట్టుగా ఉంది. ఒరే సింహాచలం రత్తయ్య, ఎక్కడ తెచ్చారా? అమ్మాయి గారికి జలుబు చేసిన వేడి వేడి కాఫీ తీసుకురండి రా. ఇదేమిటమ్మా నువ్విక్కడున్నావు? మరి ఈ అమ్మాయి ఎవరమ్మా? నా స్నేహితురాలు. చూస్తావా? రవి, నువ్వటో ఏమిటి టాంప్లేడీ సరదా? సరదా కాదండి, వర్షంలో తడిసిపోతే వేసుకోవడానికి బాగా మా అమ్మాయి బట్టలు వేసుకున్నానంట. ఇదిగోండి ఈ అదేమిటమ్మా నువ్వు అనుకుంటున్నావు? ఆయన తుమ్ములు నాకు తగిలించారు డాడీ. టాంప్లేడీ 6 నెలలు సావాసం చేస్తే గాని వారు వీరు కారంటారు. కానీ వెధవ జలుబు ఉంది చూడు, 6 నిమిషంలో అంటుకుంటుంది. ఇదేమిటో ఈ తుమ్ములు పంపకం చేయడానికి వచ్చావేంటి? మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఎక్కడికి? రేపు మన ఫ్యాక్టరీ ఓపెనింగ్ సార్. దానికి నేనెందుకో? అదేమిటండి, ఫ్యాక్టరీ కట్టడానికే కారకులు మీరు. నాన్నగారికి రావడానికి వీలు లేక నన్ను పంపించు. ఈ మాత్రం దానికి ఆ పడుతాయి వచ్చి పిలవాలేమిటో? నేనే వస్తాలే. రామరా. అదిగో వచ్చారు. పురుషోత్తం ఫ్రూట్ క్యానింగ్ ఇండస్ట్రీస్. ఏరా పురుషోత్తం, నీ పేరు పెట్టుకున్నందుకు వ్యాపారం ఉత్తమంగా జరగాలి. రాజారావు చేత ప్రారంభోత్సవం జరుగుతుంది కాబట్టి వ్యాపారం రాజాలా జరగాలి. కానీ ఇది వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ రా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఒరే పురుషోత్తం, ఇక నేను వస్తాను రా. అప్పుడే రా, కాసేపు ఉండు. నువ్వు నాకు అర్జెంట్ పని ఉంది. మీ ఊరు వస్తానులే. నువ్వా? మా ఊరా? ఇక్కడ నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలరా. డ్యామ్ బడి ఇక్కడే మాట్లాడరా. ఇక్కడ కాదు, మీ ఊళ్ళో మీ ఇంటి దగ్గర. సరే అలాగానే వస్తాను రవి. థ్యాంక్ యూ సార్. గుడ్ లక్. ఇప్పుడే వచ్చేది? బాలసాల గౌరవిస్తే పెళ్లినాటికి వచ్చాట. ఏదో బంధువు కదా, ఖాళీగా ఉన్నామని మేనేజర్ ఉద్యోగం ఇస్తే మొట్టమొదటి రోజు ఆలోచన, అందులో ప్రారంభోత్సవం రోజున. క్షమించాలి బావా, రాజారావు లాంటి పెద్ద మనిషి వస్తున్నాడు కదా అని దండ తెద్దామని బజార్కి వెళ్ళాను. అయితే ఆదివారం ఓ షాపు వాడిని కాళ్ళు గడ్డం పట్టుకుని షాపు తెరిపించి దండ కొన్నాను. త్వరగా రావాలి కదా అని ట్యాక్సీ ఎక్కాను. అది దారిలో పంచరు. రిక్షా ఎక్కి ఇక్కడికి వచ్చేసరికి తల ప్రయాణం తోక వచ్చింది బావా. టైంకు రాకపోగా మా టైం కాస్త తినేస్తున్నారు. ఇంకెప్పుడు లేట్గా రాకండి. అలాగే బాబు. బావా, ఆయన ఎలాగూ వెళ్ళిపోయారు. ఫ్యాక్టరీ నీ పేరు మీద ఉంది. నిన్నైనా సన్మానించుకునే భాగ్యం నాకు కలిగించు. రాడవి
టాటా. డాడీ డాడీ ఎవరు చెప్పారమ్మా నేను డాడీ అని? ఆంటీ చెప్పింది. ఆంటీ? అవును రవి, నేనే చెప్పాను. డాడీ వస్తారని, బిస్కెట్లు తెస్తారని. ఇవన్నీ నాకేనా డాడీ? అవునమ్మా. మరి మమ్మీ ఏది? మమ్మీ ఉమా, డాడీకి టీ తీసుకురమ్మని రామతో చెప్పిరామ్మా. ఓకే. ఓహో, పాపకు నువ్వెవరో తెలియకుండానే పెంచుతున్నావన్నమాట. లేకపోతే తల్లి ఒక నిర్భాగ్యురాలు, తండ్రి ఒక తాగుబోతు అని తెలిస్తే లోకం దాన్ని బతకనిస్తుందా? లోకాన్ని గురించి నువ్వు భయపడకు సరోజ. నీకు ఎవ్వరూ లేకపోయినా మేమున్నా. పాపను తీసుకుని ఇంటికి వెళ్దాం. వద్దు రవి, ఆ పవిత్ర మందిరంలో అడుగు పెట్టే అర్హత నేను పోగొట్టుకున్నాను. అలా అనకు సరోజ. నువ్వు బ్రతికున్నావని తెలిస్తే నాన్న కూడా ఆనందంతో పొంగిపోతాడు. లేదు రవి, నన్ను చూసి కుంగి కుమిలి కృషించిపోతారు. నేను రాలేను. సరే, అయితే ఈ రోజు నుంచి పాప బాధ్యత నాది. ఆ పసిపాప తెలియకుండా అన్న మాట నిజం చేసి నలుగురు దృష్టిలో ఆమెకు తండ్రిగా నిలబడతాను. రవి, అవును సరోజ, నా పెళ్ళయ్యే వరకు బోర్డింగ్ స్కూల్లో పెడతాను. ఆ తర్వాత మాతోనే ఉంటుంది. నేను బ్రతుకుతున్నదే పాప కోసం. దాన్ని విడిచి ఎలా బ్రతకను? బ్రతకాలి. పాప భవిష్యత్తు కోసం ఎలాగైనా సరే ఉండాలి. రేపది పెరిగి పెద్దదై నలుగురిలో తలెత్తుకు తిరగాలంటే ఈ ఎడబాటు తప్పదు. సరే, నీ మాట కాదనను. అది నీ పాపగా పెరిగి పెద్దదైతే నా జన్మ సార్థకమవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. టాటా. నమస్కారం సూపరింటెండెంట్ గారు. శేషగిరి, నువ్వు మళ్ళీ దొంగ బంగారం వ్యాపారంలోనూ దొంగ నోట్ల ప్రింటింగ్ లోనూ తలదూర్చవనే నమ్మకంతో నిన్ను విడుదల చేస్తున్నావు. జాగ్రత్తగా ఉండు. హాయ్ బాబోయ్, మీరు చెప్పాలా? ఈ 4 సంవత్సరాలు ఈ 4 గోడల మధ్య గడిపాను. బుద్ధొచ్చింది. ఇక ముందెప్పుడు ఈ జైలు ఛాయలకు రాకుండా ఉండేట్టు చూస్తాను. వస్తాను సార్. ఏమండి పురుషోత్తం గారు? అయ్యా పురుషోత్తం, అయ్యా పురుషిగా ఏంటి తుఫాను వచ్చి పడ్డావు? నీతో అర్జెంటుగా ఒక విషయం మాట్లాడారా? అలాగే మాట్లాడుకుందాంలే. కూర్చో. రాక కూర్చో. కాస్త పని లేదా? డ్యామ్ ప్లేడీ మరి షూట్ చేసి పారిస్తా. మిలిటరీ నుంచి నువ్వు రిటైర్ అయినా నీ చేతుల నుంచి రిటైర్ కాదురా. ఏం చేస్తారా? అలవాటు అయిపోయింది. పెట్టు లోపల. అమ్మా, వాడు మిలిటరీ వాడు ఎంతసేపు నిలబడతాడు? నువ్వు కూర్చోదండి. చెప్పరా ఏంటి అర్జెంట్ కేసు? మరి పురుషోత్తం, నాకు ఒక మంచి ఐడియా వచ్చిందిరా. అంటే ఐడియా నీకా? పైగా మంచిదా? నమ్మను. డ్యామ్ ప్లేడీ చెప్పేది వినరా? మీ రవిని నా అల్లుడిని చేసుకుందాం అనుకుంటున్నాను. ఏమంటావు? మాట్లాడగరా? ఓహో, పెళ్లి కొడుకు తండ్రిని ఇప్పటి నుంచే పెట్టా. నమస్తే. మీరు ఎంతసేపు అయితే వచ్చి? ఇంతకు ముందే కోటయ్య, వీరికి 2 లేత కొబ్బరి పడ్డాలు పట్టు. మీ నాన్నగారు మర్యాదలు అయిపోయాయి. ఇప్పుడు మీరు మొదలెట్టారా? కొబ్బరి నీళ్ళు అంటే నీకు ఇష్టమే కదమ్మా. వెళ్ళమ్మా, 2 గ్లాసులు కొట్టాయి. కోటయ్య తీసుకో. ఏరా, మరి పెళ్లి విషయం ఏమంటావు? పెళ్లి చేసుకుంటే మన కాదు కదరా. వాళ్ళిద్దరికి ఇష్టమేనే బాయ్. నీ సంగతి తెలుసు. ఇంత శ్రమపడి ఇంటికి వస్తే ఇచ్చేదేమో కొబ్బరి నీళ్ళ. మీ ఇంటికి వస్తే కాఫీయో టీయో వేడిగా ఇస్తాం. వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి చల్లదనం ఇవ్వడం నా తీసుకో. ఇది కూడా నాకే కాదు, మీ నాన్నగారు. డ్యామ్ రెడీ. నాకు తలకాయ లేదంటావా? అరే నీకే తలకాయ ఉంటే నా బిడ్డని ఇష్టం చేసుకుంటావని అడుగుతావు నువ్వు. మన స్నేహాన్ని బంధుత్వంగా మార్చాలనుకోవటం నాకు బుర్ర తక్కువ అంటావురా? డెఫినెట్లీ. రే, నీకే బుర్ర అంటుంటే వాళ్ళిద్దరు ఇష్టపడని చెప్తున్నావు. అవును, ఇద్దరిని తీసుకొచ్చి పేట్ల మీద కూర్చోబెట్టి 3 ముళ్ళు వేయించేసి ఒరే పురుషోత్తం వచ్చి అక్షంలో వేశారంటే వేసాను. పల్లెటూరు బయట నేనా? నీకెక్కడిదిరా ఇంత తిరిగి? నిమిషంలో నీళ్ళు తాగించేసావు. నీళ్ళు కాదులే, కొబ్బరి నీళ్ళు తాగు, ఒంటికి మంచిది. ఏమై రవి, మీ నాన్న ఒప్పుకున్నాడా? దేనికండి? అదే జ్యోతికి నీకు పెళ్లి చేయటానికి. పెట్టా? ఏ, మీ నాన్నగారు వంత అయిపోయింది. ఇప్పుడు మీరు మొదలు పెట్టారు నాటకం? నాటకం కాదు జ్యోతి, నిజంగానే చెప్తున్నాను.
ఇప్పట్లో నాకు ఆ ఉద్దేశం లేదు. ఎందుకని? పిలిచి పిల్లనిస్తానన్నందుక? క్షమించండి, నా కాళ్ళ మీద నేను నిలబడే వరకు పెళ్లి చేసుకోదలుచుకోలేదు. ఫ్యాక్టరీ ఓపెన్ చేసావు కదా, ఇంకే? దాని మీద గవర్నమెంట్ లోన్ ఉంది కదండి. డ్యామ్ బ్లడీ లోన్. షూట్ చేస్తారే డాడీ. రోయ్, బాబు కూతురు ఒకే రకంగా ఉన్నారు. ఒకసారి లోపలికి రండి నాన్న. అమ్మాయి, తండ్రి కొడుకులు ఇద్దరు శిఖరాగ్ర సమావేశం జరిపి గానీ తేల్చారనుకుంటాను. అయ్యా, ఏదో శిఖరాగ్ర సమావేశం అంటున్నారు. అది ఏ సమస్య గురించో ఈ దాసుడు తెలుసుకోవచ్చా? ఇంకా నువ్వు దాసుడు ఏమిటయ్యా? దగ్గర బంధువు అయిపోతుంటేను. రా రా కూర్చో. అమ్మమ్మమ్మ, ఎంత మాట! నేను మీ సరసని కూర్చోడం కాల్చుకుని బాబు కూర్చుంటాను. అక్కడ కాదయ్యా. చూడు చిదంబరం, నీ మేననుడు రవికి మా అమ్మాయి జ్యోతినిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను. జ్యోతిని సుఖపెట్టే తాకతో మనం వచ్చేదాకా ఆగమందాం. సరే, నీ ఇష్టం. నేను వాళ్ళకి నచ్చ చెప్తానుగా. ఏరా, ఏమంటున్నాడు కథానాయకుడు? మా వాడు కాస్త వ్యవధి కావాలంటున్నాడు రా. ఎందుకను? ఏమనమ్మా, నీకు వాడికి తెలియాలి. ఏమ్మా, ఏమంటావు? వారికి ఆ అభిప్రాయం ఉన్నప్పుడు మనం మాత్రం ఎందుకు తొందరపడాలి డాడీ? జంపింగ్ ఫర్ ది జిలేబీ, ఫస్ట్ ప్రైజ్ బేబీ ఉమా. బర్స్టింగ్ ది బెలూన్, ఫస్ట్ ప్రైజ్ బేబీ చాముండేశ్వరి. సాక్ రేస్, ఫస్ట్ ప్రైజ్ బేబీ ఉమా. మ్యూజికల్ చైర్, ఫస్ట్ ప్రైజ్ బేబీ ఉమా. బేబీ, అస్తమానం రావటం పోవటం ఎందుకు? ఇక్కడే ఉండరాదు. ప్రైజులన్నీ నీవేలాగున్నాయి. ఆమె కరెక్ట్ మేడం? ఆల్మోస్ట్ ఆల్ షీ గాట్. గుడ్. డ్రెస్సింగ్ టు స్కూల్, ఫస్ట్ ప్రైజ్ బేబీ ఉమా. వాట్ అ వండర్ఫుల్ గర్ల్. నిజంగా అంటే నేను ఈ కాన్వెంట్ లో చిన్నప్పుడు చదువుకున్నాను. నాకు ఎన్నో ప్రైజ్ వచ్చాయి, కానీ ఈ అమ్మాయి నాకు ఎన్ని రాలేదండి. నేను బేబీని అయి ఉంటే ఈ అమ్మాయిని చూసి నిజంగా ఎంతో అసూయపడేదాన్ని. సారీ ఆంటీ, డాడీ ఏడి? తర్వాత వస్తారమ్మా. ఆంటీ అంటుందే, మీ పాప కాదా? లేదండి, బంధువులమ్మాయి. నీ పోలికలుంటే నీ పాప అనుకున్నాను. వాళ్ళ అమ్మగారు రాలేదా? లేదు, చచ్చిపోయింది. ఓ, బ్రతికే ఉంటే ఎంత ఆనందించేవారు. స్వీట్. ప్రముఖ నర్తకి రోజీ ఈ కాన్వెంట్ పిల్లల సహాయార్థం 50,000 రూపాయలు విరారంగా ఇచ్చారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. వారిని ఉచిత రీతిగా సత్కరిద్దామన్న వారు ఒప్పుకోని కారణంగా ఈ సభాముఖంగా వారి కృతజ్ఞతలు తెలుపుతూ దేవుడు ఆమెకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం. అయ్యగారు, ఏంట్రా? ఏది బాబు గారు, మన అమ్మాయి గారు లవ్ లో ఏదో చేస్తున్నారని అనుమానంగా ఉందండి. నిజమేనంటావా? నిజమండి, మీతో అబద్ధం అవుతాంటండి. మీతోడు చూడండి అయ్యగారు, ఈ లవ్ చూసారు, మొదట తొండలా ఉంటుందండి, ఆ తర్వాత ముదిరండి ఓసరిల్లా అవుతుందండి, ఆ పైన లేదండి ఇద్దరికి పెళ్లి అవుతుందండి. అంత అదృష్టం మనకెక్కడ? వాళ్ళు ఉన్నవాళ్ళు, మనం లేని వాళ్ళు. అదేటండి, లవ్కి బీద గొప్ప తేడా లేదండి, సినిమాలో చూడటం లేదండి. చూడండి అయ్యగారు, మీరు చూసి చూన్నట్టు ఊరుకోండి, ఆ కొండను ఓసరి నేను చేస్తానుగా. నీ వల్ల అవుతుందంటావా? అంటే చేసి చూపిస్తాను చూడండి. అయ్యండి, అగ్గి పెట్టండి. ఇదిగోండి అగ్గి పెట్టాను పడే. సరోజ, సరోజ, సరోజ గారు ఎవరు లేరండి ఇక్కడ. ఉందరావయ్య చూసే వచ్చాను. ఆమె సరోజ గారండి, రోజీ గారండి. రోజుయో బూజియో నీ మూడొచ్చాడు, తొందరగా రమ్మని చెప్పు. వా! ఎవరు? ఓయ్ తమ్ముడు, నువ్వట్రా? అయితే రోజు వస్తూ పోతూనే ఉన్నావు అనమాట. పోన్లే, సరోజన ఒక మనిషిని చేశావు, నీ రుణం ఎన్నటికీ తెచ్చుకోలే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అదేమి తమ్ముడు అలా అడుగుతా? భార్య దగ్గరికి భర్త ఎందుకు వస్తాడు? ఇంతకాలం ఎక్కడికి పోయిందా భార్య? ఏం చెప్పను తమ్ముడు, అంతా నా కర్మ. ఏదో తాగిన తిమ్మురులో తిట్టి బయటికి నెట్టా, మళ్ళీ కనిపించలేదు. అప్పటి నుంచి నా సరోజు కోసం, తన కడుపున పుట్టిన నా బిడ్డ కోసం ఊరూరా పిచ్చివాడినై తిరిగాను.
చివరికి ఇక్కడుందని తెలిసి క్షమార్పణ చెప్పుకుందామని వచ్చాను. తను క్షమిస్తే జీవితాంతం బుద్ధిగా తన దగ్గరే ఉందామని వచ్చాను. అలాగా సరే. సరోజ, శేషగిరి నా కోసం ప్రేమతో వచ్చాడు కదా. చాలా మారినట్టు కనిపిస్తుంది. మారుతాడు. అలా అనుకు సరోజ. తప్పులు చేయడం మానవ సహజం. తన తప్పు తాను తెలుసుకున్నవాడు, పశ్చాత్తాపడ్డవాడు దేవుడితో సమానం. నా మాట విను. కావాలంటే ఒకసారి అతనితో మాట్లాడి చూడు. రా. అడుగు, చూడు, దేవుడు. అతను వచ్చింది నా కోసమా, నా డబ్బు కోసమా చెప్పు. నీకోసం వచ్చాను సరోజ. నేను చేసిన తప్పులకి క్షమాపణ వేడుకుందామని వచ్చాను. నన్ను క్షమించు సరోజ. నా నేరానికి నువ్వు ఏ శిక్ష విధించిన ఆనందంగా అనిపిస్తాను. అంతేగాని నన్ను నీకు నా బిడ్డకు మాత్రం దూరం చేయదు. దూరం చేసుకోవడానికి నేను పిచ్చిదాన్నా? అయితే మీరే పాపం అన్నీ అయిపోయాకొచ్చారు. ఏమైపోయింది? శేషు, ఆమె జీవితం పతనం అయిపోయిందంటావు. అయినా పర్వాలేదు, కావలసినంత సంపాదించింది. ఆ డబ్బుతో తీర్థయాత్రలన్నీ చేసి పాపనంతా పోగొట్టుకోవచ్చు. లేదు, ఆ అవకాశం కూడా లేకుండా పోయింది. సంపాదించిందంత దాన ధర్మాలు చేసింది. ఏమిటి? అయితే నాకెందుకు నెత్తినెక్కించుకుని ఊరేగడానికా? అయితే నువ్వు వచ్చింది భార్య కోసం కదా? బాలేవాడు ఎక్కడో సత్తికాల మనిషిలాగా ఉన్నావు. భార్య అట భార్య. ఎవరికి కావాలి భార్య? నాకు లేకనా? ఏదో 4 రాళ్ళు సంపాదించింది, కాస్త ఆదురుదామని జాలిపడి వచ్చాను. అది సంపాదించిన డబ్బంతా నువ్వు కొట్టేసి ఫ్యాక్టరీ కట్టేసి ఒట్టి మట్టి బొమ్మ నాకు అంతకథను చూస్తున్నావు కదా. రే రవి, నా ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది. ఏనాడో ఒకనాడు అసలు వడ్డీతో సహా నీ దగ్గర నుంచి వసూలు చేయకపోతే నా పేరు అంటే సాక్షిరే కదా. వస్తా. చూసావా రవి, ఇన్నాళ్ళు నేనెక్కడున్నానో అతనికి తెలియదు. ఎలా తెలుసుకున్నాడు? వచ్చి పట్టాడు. ఈ నరకం ఇక నాకు ప్రతిరోజు తప్పదు. భయపడకు సరోజ. నీ జీవితం ప్రశాంతంగా గడిచే ఏర్పాటు నేను చేస్తాను. నీ వల్ల ఓ చిన్న సాయం కావాలి. ఏంటిది? ఒక అభాగ్యురాలికి ఆశ్రయం కల్పించాలి. అభాగ్యురాల? ఎవరన్నా? ఒకప్పుడు నీ జీవితంలో భాగం పంచుకోవలసిన అంటే సరోజ అంతకి ఉందా? చచ్చి బ్రతుకుతుంది. తన అనుకునే వాళ్ళకు మొహం చూపించలేక తలవంచుకు బ్రతుకుతుంది. పోగొట్టుకున్న అదృష్టాన్ని తిరిగి పొందే అవకాశం ఇప్పుడు ఎలాగూ లేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఆమె మనశ్శాంతితో జీవించడానికి నర్సుగా చేర్పించు. అలాగే. సరోజ, నాన్న, నేను సినిమాకి వెళ్ళొస్తాను. నేను ఒంటరిగానా? అదే పక్కింటి కలిసి వెళ్తున్నారు. అయితే పర్వాలేదు. చూడమ్మా, పోకిరి వేగములు వీధులు కాచి ఇళ్ళ వేసి గోల చేస్తూ ఉంటారు. తలంచుకుని వచ్చే కన్నెత్తి చూడక జాగ్రత్త. అలాగే. వేణు, నువ్వేం బయటికి వెళ్ళవా? చచ్చినావని నేను చదువుకోవాలి. చదివే నా కర్తవ్యం, చదివే నా సర్వస్వం. శబాష్ శబాష్ శబాష్. పుస్తకాలను అలా జలగలా పట్టుకుంటేనే కానీ విద్య అబ్బదు నాయన. సరే, నేను అలా క్లబ్కి వెళ్ళి జాగ్రత్త అడుగుతా. ఓకే మామయ్య. అబ్బాయి గారు, మామయ్య నేను చెప్పానుగా చదివే నా సర్వస్వం అని. అబ్బాయి గారు, నేనేంటి నరసింహాన్ని. నరసింహ ఏమిటా? అమ్మాయి గారు మీకోసం పాత దగ్గర ఉంటున్నారు. వెంటనే బయలుదేరండి. నేను బయలుదేరచ్చనుకో. ఈ లోపల మామ ఎమ్మెల్యేలో వచ్చేసి దసరా పుల్ల గంతులేస్తే మీకు ఆ బెండక్కర్లేదండి. నేను ఈ బట్టలు వేసుకుని ఇక్కడ కూకుని రాసుకుంటూ ఉంటానండి. పైగా అయ్యగారు రాగానే పూజకి వెళ్తారండి. పూజ అవగానే లేదండి, అయ్యగారు పోలికలు తెలియవు. మీరైనా ఒకటే, నేనైనా ఒకటేనండి. మరే నువ్వు నిజంగా నా 20,000 కూడా కాదు, నా వలపు వేలుపు కోటేరు నాకు. రూపాయి విషయం పెట్ట వస్తాను. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. ఏ బట్టలు వేసుకున్నాం? అత్తం సినిమా యాక్టర్ నాటిలో ఉన్నాను. చూస్తాను ఓ మొత్తం చూసి మా బ్రష్ ఎక్కేస్తాను. చదవాలిగా. నరసింహ, నరసింహ, అమ్మో ఎన్నో వచ్చేసాడు. చంపేస్తాడు బాబాయ్. అబ్బాయి వేణు, నరసింహ ఎక్కడికైనా పంపించా? నిద్రపోతున్నావా? పాపం చదివి అలసిపోయి ఉంటాడు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి కదూ. రాత్రులు పగలు చదివేసి నీరసించిపోయాడు. అరే
పూట్లు కూడా విడవకుండా ఈ ధ్యాసలో ఈ వాలకం ఏమిటి, ఈ దాశ ఏమిటి? తెగులు తగిన కోళ్ళ దుప్పట్లో దొరకవా? ఎందుకంటే ఊరికే కొడతారు, మీకు నచ్చిన పని చేశారు కదా. ఏమిటా నచ్చిన పని? తొట్టను మోసలు చేస్తారంటే మీరు ఒప్పుకున్నారండి. అందుకని అబ్బాయి గారు సినిమాకి పంపారండి. తప్పేటండి. అబ్బాయి అమ్మాయి సినిమాకి వెళ్ళారా? నిజమేనా? నిజమండి. మంచి పని చేశారా? సరేగానండి, వాళ్ళ ముందు మీరు ఇలా సంబరపడిపోకండి. ఎందుకంటే అండి, ప్రేమించుకునే వాళ్ళ మధ్యలో ఎన్నడ్లు వస్తే అంత గట్టిగా ప్రేమించుకుంటారు. అందుకోసం మీరు వాళ్ళ దగ్గర కోపంగా ఉండండి. అప్పుడు ఇంకా గట్టిగా ప్రేమించేసుకుంటారండి. కరెక్టా నువ్వు అన్నది? కోపంగా ఉండాలి. పూజ చేసుకొస్తాను. చిన్న పూజండి బాబు. ఎవరు చెడం చూడు. ఏమాయ్, పక్కింటి ఆవిడతో సినిమాకి వెళ్తానని చెప్పావు. ఆ పక్కింటి ఆవిడ వీడా? అది కాదు నాన్న. నువ్వు నోరు మూసుకుని ఇంట్లో వెళ్ళు. ఏమాయ్, బుద్ధిగా చదువుకోమని మీ వాళ్ళు మా ఇంటికి పంపిస్తే పక్కింటి ఆవిడ ఎదురింటి ఆవిడ అని వేషాలు వేస్తావు. మామయ్య నోర్మయ్, ఏమన్నా ఏదో చదువుకుంటున్నావు, బుద్ధిమంతుడు కదా అని అనుకుంటే అమ్మాయిని వెంట పెట్టుకుని షికారులకు పెడతావు. ఈ నాటకాలు కట్టిబెట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువుకో. మామయ్య, ఏదో హాస్టల్ వార్డెన్ లాగా పోదు పెట్టి రూల్స్ మాట్లాడితే ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉంది. నువ్వు గదిలో దూరి గంట కొట్టి గొడవలు మిగితే తప్పు లేదు, కానీ నేను షికారులు కొడితే తప్ప. నీ పెద్దవాడిని రా, దేవుడు లాంటి వాడిని. కళ్ళు పోతాయి, నా మనకు లెప్పలు వేసుకో. అంత సరదాగా ఉంటే నువ్వే వేసుకో. మామయ్య, ఇప్పుడే చెప్తున్నాను, నీ నక్క జిత్తుల వ్యవహారాలు నాకు ఒక క్షణం కూడా పనికిరావు. ఇప్పుడే హాస్టల్కి వెళ్ళిపోతున్నాను. నరసింహ, అయ్యా, నా సామాన్యాన్ని ఇప్పుడు హాస్టల్ పట్టుకొచ్చాయి. ఒక టాటా బాయ్ బాయ్. ఇదేమిట్రా నరసింహం, అది ఎలా ఆడడం జరిగింది? ఒక అట్టోత్తరంతో పూజ ఆపుంటే అండి బాగానే మాట్లాడేవారు. శాసనం దాకా పోయారు, ఒళ్ళు తెలియకుండా గట్టిగా అరిచేశారు. దాంతో కథ అడ్డం జరిగింది. ఇదేం కర్మరా? అమ్మాయి, అదేమిటమ్మా అలా ఏడుస్తున్నావు? సినిమాకే వెళ్ళారా లేక? సినిమాకి వెళ్ళాం. అనవసరంగా బావని తిట్టారు. బావ చాలా మంచివాడు. అదేమిటి సర్టిఫికెట్ ఇచ్చేస్తున్నావు? ప్రేమించావా? మరి ప్రేమించిందాను ఉడుగులా పట్టేసి ఆ 3 ముళ్ళు వేయించుకుని ఆ కొంగును ముడేసుకోక సినిమాలు పార్కులు ఏమిటమ్మా? మరి పెళ్లి చేసుకున్నామన్న సమయానికి మీరు అల్లరి చేసి పంపించేశారు. నాన్న, బావ ఇంక రాడా? రాకేమవుతాడమ్మా, పిచ్చిదానే. నేను ప్లాన్ చెప్తాను. అర్థమైందా? పెళ్ళి అయ్యేదాకా తెలివిగా మెలగాలి. జాగ్రత్త. నేను మీ కూతురు నాన్న. ఇదిగో ఏటా ముసలి పెళ్లి కూతురులాగా. ఇలా అయితే నా నాటకంతా బుటకైపోతుంది తెలుసా? అదేమిటమ్మా, కబురు కాకరకాయ లేకుండా ఇద్దరు ఒకేసారి కట్టకట్టుకు వచ్చేసారు? ఏం లేదండి, రవి గారి కోసం ఫ్యాక్టరీకి వెళ్ళాం. ఆయన ఇక్కడికి వచ్చారని తెలిసింది. అదే సంగతి. అయితే నా కోసం రాలేదన్నమాట. నాయనా రవి, చూడు నీకోసం ఎవరో వచ్చారు. కూర్చోండమ్మా, నిలబడ్డానే కూర్చో. పర్వాలేదులేండి, మేము వెంటనే వెళ్ళిపోవాలి. అదేమిటమ్మా రావడం రాడు అంత నిమిషాలు. మీ నాయన అనుకుంటే అంతకంటే స్పీడ్గా ఉన్నావమ్మా నువ్వు. కాయమిటైతే పండుగ అవుతుందా? ఇంతకు ఈ ఆకస్మిక ఆగమనానికి కారణం ఏమిటో? పెళ్లి కబురు చెప్పడానికి. ఎవరిదమ్మా? జ్యోతిదండి. జ్యోతిగా? నీది కాదుగా. జ్యోతి ఏమిటిది? నిజమే. ఇదిగో శుభలేఖలు. అదేంటి? ఎంత పని చేశావు జ్యోతి? ఇందులో నేను చేసింది ఏముంది? ఆడపిల్లలో పెద్దల నిర్ణయాలు పాటించి కీలు బొమ్మలు. ఇదిగోనండి, మా నాన్నగారికి మొహం చెల్లక నన్ను ఇవ్వమన్నారు. వాడికి మొహం చెల్లక కాదమ్మా, ఈ చేతగాని వాడి మొహం చూడలేక. అదేం కాదండి. నాకంతా తెలుసమ్మా. ఇందులో నీ తప్పు గాని మీ నాన్న తప్పు గాని ఏమీ లేదు. అంతా మాది, మా చేతగాంతనే. పిలిచి పిల్లనిస్తానని ప్రాధేయపడితే సరైన సమాధానం చెప్పలేకపోయాం. మీ నాన్న చాలా మంచి పని చేశాడమ్మా. మాటలతో కాకుండా చేతలతో బుద్ధి చెప్పాడు. జ్యోతి, మీరు ఇలా తొందరపడతారనుకుంటే నేను ఇంతవరకు రానిచ్చేవాడిని కాదు. అంతా అయిన తర్వాత అందరి మగవాళ్ళు ఇలాగే అంటారులేండి. కాదు జ్యోతి, నిన్ను పెళ్ళాడే ఉద్దేశం లేకపోతే నీకేనాడో చెప్పుండేవాడిని. సరే, ఏం చేస్తాం, నాకు అదృష్టం లేదు. నేను అలాగే బాధపడుతున్నాను. అయింది ఏదో అయిపోయింది.
ఇది మనసులో పెట్టుకుని నా పెళ్లికి రావడం మానేస్తారా? మీరు రాకపోతే నా పెళ్ళే జరగదు. మీరు రావాలి, నా పక్కన కూర్చొని నా పెళ్లి జరిపించాలి. ఇదిగో కార్డు. ఎందుకు మీరు ఇవాళ ఏప్రిల్ 1 మావయ్య. నన్ను పూజ చేసిన సరే మీతో పాటు నన్ను కూడా ఎందుకని అదే మరి ఆయన కన్నారుగా, అందుకు. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మ, చతకదనాల ముక్కున్న కోపం ఏలమ్మా, చెలికానిపై అలకెందుకే, నీ జతగా నీతో తగవెందుకే. చిలకను చూసి సిగ్గుపడేవో గోరింకా, వలపే గాని నీపై అలకాలేదింకా. అనురాగమే గెలిచిందిలే, నీ మనసేమిటో తెలిసిందిలే. అనుమానాలు తీరాయి, అభిమానాలు పెరిగాయి. అనురాగమే గెలిచిందిలే, నీ మనసేమిటో తెలిసిందిలే. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మ, చతకదనాల ముక్కున్న కోపం ఏలమ్మా, చెలికానిపై అలకెందుకే. నా ప్రేమ గీతం నీవేలే, ఆ పాట భావం నీవేలే. నా ప్రేమ గీతం నీవేలే, ఆ పాట భావం నీవేలే. కమ్మని రాగం నీవైతే, కలిసిన కాలం నీవైతే. ఆ గానమే మన ప్రాణము, నీ మీదనే నా ధ్యానము. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మ, చతకదనాల ముక్కున్న కోపం ఏలమ్మా, చెలికానిపై అలకెందుకే. నీ బుగ్గ మీద నే చుక్కనే, పాదాల పైన పారాణినే. నీ బుగ్గ మీద నే చుక్కనే, పాదాల పైన పారాణినే. పక్కని తల్లి పందిరిలో ముచ్చట కలిపే సుందరినే. ఈనాటితో నవజీవనం, మన జీవితం బృందావనం. చెక్కిలి మీద కెంపులు మెరిసే చిలకమ్మ, చక్కదనాల ముక్కున్న కోపం ఏలమ్మా. అనురాగమే గెలిచిందిలే, నీ మనసేమిటో తెలిసిందిలే. నమస్కారం బాబు. తమరు? ఎవరు నువ్వు? నేను ఆఫీస్ మేనేజర్నండి.
నేనెవరో తెలుసా? తమ టీవీ తమ దర్జా తమ ఆఫీసర్ గారని చెప్పకుండానే చెబుతున్నాయి. మీరు తనిఖీకి వస్తారని ముందుగానే తెలిస్తే మా ఆపరేటర్ గారు ఇక్కడే ఉండేవారే. ఎవరు ఆపరేటర్? నేను ఆపరేటర్. తమరు ఈ మధ్య ఏమన్నా విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చారా బాబు? ఏం కూర్చోరా? నేను విశాఖపట్నం మెంటల్ హాస్పిటల్ కదరా, మిమ్మల్ని అందరినీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపిస్తాను. రాస్కెల్స్. ఎక్కడ వాడు? నా భార్యను లేవ తీసుకొచ్చి ఆ డబ్బుతో ఫ్యాక్టరీ ఆపరేటర్గా నటిస్తాడా? ఎక్కడ వాడు? ఏమిటి 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 ఈ ఫ్యాక్టరీ వెనక ఇంత కథ ఉందా? మరి ఏదో గవర్నమెంట్ దగ్గర అప్పు తెచ్చానని నువ్వు తెచ్చావా? నాకేం కర్మ బాబు, నేను గుమస్తా ఉన్నా కొడుకుని. మరి ఇందాక మేనేజర్ అన్నా? ఏదో భయపడి తలబడి అన్నానేమో, నేను వట్టి గుమస్తానే. మరైతే ఎవడెత్తిచ్చారు బాబు? దీనికి అంతటికీ ఆ మీసాల మిలిటరీ ఆఫీసర్ కారణం బాబు. ఎవడా మీసాలు మిలిటరీ వాడు? వాడు అంతు తెలుసు బాబు. ఒక చిన్న మనది, మీరు ఎలా మాట్లాడితే వాడు తుపాకి తీసి షూట్ చేస్తాడు. అలాగా? అంతలోనే నీళ్ళు గారిపోకండి. న్యాయాన్ని నిలబెట్టడానికి ఈ చిదంబరం మీరు అనుకుంటాడు. ఆయనతో ఎలా మాట్లాడాలో నేను చెప్తాను, వచ్చేసేయండి బాబు. అది కాదయ్యా. నా మాట వినండి బాబు, కాపురాలు నిలబెట్టడంలో చాలా అనుభవజ్ఞుణ్ణి. కళ్ళు మూసుకుని వచ్చేయండి, నా మాట వినండి. వచ్చేసేయండి. సరే. వచ్చేసేయండి. ఎవడా తీసుకుంటావా? తమ దాసుడిని తీసుకో. అక్కడికి వెళ్ళి కలుసుకునేదాకా మీరు పుచ్చుకోకండి బాబు, వ్యవహారాలు పెడితే. నువ్వు తీసుకో. ఇదిగో శాషగిరి, నేను చెప్పింది చూసా తప్పకుండా వల్లించే. నీ భార్య నీకు దక్కుతుంది. ఒక మంచి పని చేశాననే తృప్తి మాత్రం నాకు మిగులుతుంది. సరే, మంచి మంచి అని పసార్లు అనుకో. నీ మీద నాకే అనుమానం వస్తుంది. అయ్యా రాజారావు గారు, నా పరువు ప్రతిష్ట కాపాడండి బాబు. పరువు ప్రతిష్టలు షూట్ చేసి పారిస్తాను. ఎవరయ్యాను? ఎవరినని చెప్పను, ఏమని చెప్పను. ఆ కులట చేసిన తప్పుడు పనికి నా ఊరు పేరు అన్ని గంగలో కలిసిపోయినాయి బాబు. చూడు మిస్టర్, ఏడ్చే మగవాడిని నవ్వే ఆడదాన్ని నేను నమ్మను. యు నో ఐఎమ్ ఎ మిలిటరీ మ్యాన్. అందుకే బాబు తమను వెతుక్కుంటూ వచ్చాను. నా కష్టాలను మీరే కడతెచ్చగలరు బాబు. మీ అమ్మాయికి తొందరగా పెళ్లి చేసేయండి, నేను సుఖపడతాను. యు బ్లడీ ఫెలో. మా అమ్మాయికి పెళ్లి చేస్తే నువ్వు సుఖపడతావేంటి? ఏమిటి ఉద్దేశం? అది కాదు బాబు, రవి మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే తప్ప నా భార్య నాకు దక్కదు. డామ్ బ్లడీ, ఏమిటి నువ్వు అనేది? నేను కట్టుకున్న దాని మీద ఆ రవిగాడు మచ్చు ముందు తల్లి పిచ్చెక్కించి లేవరేసుకొచ్చాడు. Shut up! రవి మీద అభండాలు వేస్తే నేను షూట్ చేసి పారేస్తాను. కావాలంటే పిలిపించి విచారించండి, నిజాలు మీకే తెలుస్తాయి. నో, అబద్ధం, నేను నమ్మను. అయ్యో, అబద్ధాలు ఆడటం నాకు అసలు అలవాట్లేదు. అందులోనూ ఇంత పెద్ద అబద్ధమా? నోరు పడిపోతుంది. వాడిద్దరికి ఒక బిడ్డ కూడా ఉంది. వాట్? నిజం బాబు. అది ఎంత పిచ్చి పని చేసినా లోకానికి వెరిచి నా పరువు కాపాడుకుందామని ఎలాగైనా సరే దాన్ని మా ఇంటికి తీసుకెళ్దామని మీ దగ్గరికి వచ్చాను. అది అబద్ధం నిజం నేను తెలుసుకుంటాను. నువ్వు వెళ్ళు. అలాగే బాబు, ఎలాగైనా సరే మీరు నా కాపురాన్ని నిలబెడతారు, నాకు ఆ నమ్మకం ఉంది. డోంట్ టాక్. వెళ్ళు. అలాగే. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ డబుల్ రూమ్ ప్లీజ్? అవైలబుల్ సార్. యువర్ నేమ్ ప్లీజ్? మిస్టర్ అండ్ మిస్సెస్ వేణు. ప్లీజ్ సైన్ హియర్. 12. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కమ్ ఆన్ డార్లింగ్. Come on, darling. మాకేంటో భయం వేస్తుంది. నేను లైట్ ఆడుతుంటావా? అబ్బా, అది కాదండి, ఇలా హోటల్ గదిలో ఉంటే ఎవరన్నా అనుమానిస్తారు. నీకేం భయం లేదు. భార్యాభర్తలని పుస్తకంలో రాశానుగా. ఇక్కడ రాయలేదుగా. అదే బాత్రూమ్ వెళ్ళాను, నీళ్ళు వేసుకుంటున్నాను, ఆ టేబుల్ పెట్టాను, ఎవరో దొంగతనం చేశారని చెప్పేసి పోలీస్ రిపోర్ట్ ఏమంటే ఇచ్చేద్దాం వాటికి. అమ్మా, నువ్వు దొంగతనం చేసావని నేను అరెస్ట్ చేస్తారు. నాకేం భయం లేదు. ముందు నీ బాబుని నా బాబుని తీసుకొస్తారు. ఇద్దరు చిలక గోరింకల్లా ఉన్నారు. అర్జెంట్ గా పెళ్లి చేసేది అని బుద్ధి చెప్తారు. వెంటనే వాళ్ళు మ్యారేజ్ చేస్తారు. ఇదే హోటల్, ఇదే బెడ్, హనీ మూన్. అవును గానీ మీ అన్నయ్య గారు పెళ్లి కాకుండా మన పెళ్లి ఎలా చేస్తారు? అవును, మా అన్నయ్య ఎక్కడున్నాడు కదా. ఆ లైన్ క్లియర్ ఉంది, ఈ ట్రైన్ కదలదు. మీ నాన్న మన ఇద్దరికి పెళ్లి చేయడు, మనం కలుసుకోకుండా ఉండలేము. అందుకనే పూర్వం లేదు, గాంధర్వ వివాహాలను పెట్టారు. తోటల్లోను పార్కుల్లోనూ చేసుకునేవారు. ఇప్పుడు లేదు, 5 స్టార్స్ 7 స్టార్స్ హోటల్స్ పెట్టారు. అందుకనే ఇక్కడ తీసుకొచ్చాను. ఇక్కడ చేసుకున్నావా పెళ్లి? అబ్బా, నాకు సిగ్గేస్తుంది. నాకు కూడా సిగ్గే. మొగాన్ని కాబట్టి పైకి చెప్పుకోలేకపోతున్నా. ఒక్క మాట లాగనా? అంటే వదులుతానా? ఆహా అంటే వదులుతానా? అబ్బా అంటే వదులుతానా? ఆగు అంటే ఆగుతుంది. అయితే నువ్వు చేసిన వరకు పోతుంది తెలుసా? బావా, ఏంటి బావా?
కొంప మునిగింది బాబా. ఆ వేణుగాడు నా కొంప తీసేశాడు. అసలు ఏం జరిగింది బాబా? జరగాల్సిందే జరిగింది. నువ్వు అదుపులో పెట్టలేను అని నేను అదుపులో పెడదాం అనుకున్నాను. ఆ బడుద్దాయి చదివి తాతయ్య నా నెత్తిని కిరీటం పెడతాడని ఆశపడ్డాను. కానీ వాడు నా నెత్తినెక్కి నా కూతురు లేవ తీసుకుపోతాడు అనుకోలేదు బాబా. ఇంత పని చేశాడా? పోనీ తీసుకెళ్ళినాడు ఏ తాళి కట్టినా తీసుకెళ్ళాడా? ఏదో లాడ్జీలో పెట్టాడట. అనుమానం మీద పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్లో పెట్టారట. ఎంత అవమానం బాబా, ఎంత అవమానం. తగిన శాస్త్రం జరిగిందిలే. అదేమిటి బాబా అలాగంటావు? మీ వాడంటే మగాడు, నా కూతురు బతికేం కాను, నా పరువు ఏం కాను. ఇప్పుడు ఏం చేయాలమ్మయ్యా? సరేలే, ముందు జరగాల్సిందో ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి ఏముంది బాబా? చెప్పుకుంటే సిగ్గు. అమ్మాయికి నెల కూడా తప్పినట్టు. నీకు బుద్ధి లేదయ్యా? ఇంత దూరం వచ్చేదాకా నాకు ఎందుకు చెప్పలేదు? ఎలా చెప్పను బాబా? సరే, జరిగింది ఏదో జరిగింది. నీట ముంచిన పాలం ముంచిన నీదే భారం బాబా. సర్లే, నువ్వే ఆధారపడు. ముందు స్టేషన్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి నలుగురికి తెలియక ముందే 3 గుళ్ళు వేయించాం. లక్ష చెప్పండి సార్. మేమిద్దరం భార్య భర్తలు. మీరు పెళ్లి చేసుకున్నారా? ఏదైనా మీరు చేసుకొనిస్తేగా. హోటల్లో ఒక్క రోజు ఉన్నామో లేదో కొంప మునిగిపోయినట్టు అరెస్ట్ చేశారు. దొరికిన తర్వాత ప్రతి విధంగా భార్య భర్తలు చెప్తుంటాడు అబ్బాయి. ఏమండి, నన్ను మాత్రం ఆ మాట అనకండి. ఏదో ప్రతిసారి హోటల్కి వచ్చి దుకాణం పెట్టినట్టు మాట్లాడుతున్నారు. అలా చేసి వాళ్ళందరూ మీ వాసన తగలని ఎప్పుడు చెక్కేస్తున్నారు సార్. ఏదో నా కర్మ కాలి కొత్త కాబట్టి దొరికిపోయాను. మీరు ఎక్కువ మాట్లాడక ఈ స్టేట్మెంట్ సంతకం పెట్టు. ఇన్స్పెక్టర్ సార్, నేను నిజం చెప్తున్నాను. మేమిద్దరం పెళ్లి చేసుకుందాం వచ్చాను. అయితే ఎందుకు పెట్టలేదు? అలా అడిగారు. బాగుంది. నాకు అన్నయ్య ఉన్నాడండి రవిని. వాడు చేసుకుంటే కదా నేను చేసుకోవడం. వాడు చేసుకోకుండా నేను చేసుకుంటే బాగుంటుందా చెప్పండి? అదే బాగుండదు. ఇట్లా లేకపోతే చాలా బాగుంటుంది. ఏమిటి నష్టమని అదే పొలం మాట్లాడతారు ఇన్స్పెక్టర్ గారు. లైఫ్ లాంగ్ మేము పెళ్లి చేసుకోకపోయినా సరే మేమిద్దరం భార్య భర్తలమే. మా ఇద్దరిని భగవంతుడు కూడా విడదీయలేడు. అదేంటయ్యా? అదంతేనండి. మీరు పోలీసులు, మీకు నేరాలు తప్ప ప్రకృతి ధర్మాలు తెలియవు. చెట్టు మీద పిట్టలు పెళ్లి చేసుకుంటున్నాయా? కొమ్మ మీద కోతులు పెళ్లి చేసుకుంటున్నాయా? ఏమండి, కోతుల నుంచి వచ్చిన ఈ మనుషులకి ఎందుకండి బంధాలు? ఎందుకు? నీ బొందకు సంతకం చేయరా పిచ్చి తండ్రి. సార్ ఇన్స్పెక్టర్ గారు, మీకు ఆడపిల్లలు ఉంటారు. మీ పక్కింట్లో నాలాంటి అందగాళ్ళు ఉంటారు. వాళ్ళు ప్రేమించుకుంటారు, లేచిపోతూ ఉంటారు. నమస్కారం ఇన్స్పెక్టర్ బాబు. ఏంటండి మళ్ళీ వచ్చారు? అమ్మాయి కనపడడం లేదని రిపోర్ట్ ఇచ్చాను కదండి, అది క్యాన్సిల్ చేసుకుంటున్నాను. రిపోర్ట్ ఇవ్వడం క్యాన్సిల్ చేయడం అంతా మీ ఇష్టమేనండి. హోటల్లో వీళ్ళిద్దరిని అరెస్ట్ చేశాం. అది చట్ట ప్రకారం నేరం. బాబు పరువు మర్యాదలు గలవాడిని, అందులోనూ ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం వెలగబెట్టిన వాడిని మా పరువు కోర్టుకి ఎక్కించగలరు. అదేం కుదరదండి. ఇన్స్పెక్టర్ గారు, వాళ్ళ పెళ్లి నిశ్చయించాం, ముహూర్తం కూడా పెట్టించాం. ఎలాగైనా వాళ్ళని క్షమించి వదిలిపెట్టాం. ఆ మాట ఇందులో రాసివ్వండి. అలా అన్నారు బాబు. మామయ్య, అలాగే ముహూర్తం తేదీ కూడా వేసి. మీ ఇద్దరు ఇలా రండి. మీ ఇద్దరు ఇక్కడ సంతకాలు పెట్టండి. మీరు ఎవరు పెట్టండి? పెళ్లి కొడుకు మీరే పెట్టండి. మీ పెళ్లి కూడా కూడా పెట్టండి. ఇక సాక్షి సంతకాలు కానివ్వండి. పెళ్లి కూతుర్లా నువ్వు సిగ్గుపడతావేంటి? పెళ్లి కూతురులో సిగ్గుపడతాను సంతకాలు పెట్టేసింది. చిన్నవాళ్ళైనా వాళ్ళేనాయో ధైర్యం చేశారు. నువ్వు ఉన్నావు. బయలుదేరదామా? ఇటువంటి విషయాల్లో మధ్యవర్తుల ప్రమేయం ఉండకూడదు. ఉన్నవి లేనివన్నీ కల్పించి చెప్పి కన్ఫ్యూజ్ చేస్తా. నేను అసలే మిలిటరీ వాడిని. మీకేమైనా అనుమానాలు ఉంటే నన్ను డైరెక్ట్ గా అడగొచ్చు. మీరింతగా చెప్పాలా అన్నయ్య గారు? మీ కుటుంబ గౌరవం ఏమిటో, మీ పేరు ప్రతిష్టలు ఏమిటో మాకు తెలియపోతే కదండి. ఇక ఆస్తిపాస్తుల విషయం అంటారా? నాకున్నది ఒక్కతే కూతురు. మనసులు కలవాలే కానీ ఆస్తి ఏముందిలేండి. డాడీ, రామారా, నువ్వు ఇలా కూర్చో. వీరు జమునాబాయి గారు. వీడు మా అబ్బాయి మోహన్. మిస్టర్ మోహన్, మా అమ్మాయి జ్యోతి. గ్లాడ్ టు మీట్ యూ. నమస్తే. ఏరా మోహన్, అమ్మాయి ఎలా ఉంది? నచ్చిందా? నీకు నచ్చినట్టునా? దేనికి డాడీ? పిచ్చి పిల్ల, పెళ్లికమ్మా. పెళ్ళా? నిన్ను పరిచయం చేయడం మర్చిపోయానే. మిస్టర్ రవి, నాకు కాబోయే భర్త. జ్యోతి, ఏమిటేమిటి కాబోయే భర్త? మీరు ఉండండి అమ్మా. చాలేవయ్యా, ఎవరిని విట్ట నవ్విపోతారు. ఆడపిల్ల అంత పచ్చిగా నాకు కాబోయే భర్త చూస్తుంటే అసలు ఏ మొహం పెట్టి తీసుకొచ్చావు మమ్మల్ని? ఏమండి? ఇదిగో, సమర్థించుకునేంత చిన్న తప్పు కాదా ఇది? ఇంకా నిలబడతానే రారా? ఏమండి జమునాబాయి గారు? యమునాబాయిలే గంగాబాయి. నా మాట వినండి. జ్యోతి, డాడీ, ఏటి ఆవేశం? మీరెందుకు ఇలా మారిపోయారు? రవితో నా పెళ్లి జరిపిస్తానని మీరేగా ముందు అన్నారు. ముందు అన్నందుకే వెనక చింతిస్తున్నా. ఇతని ఇలాంటి అప్రాచుడిని కల్లో కూడా అనుకోలేదు. డాడీ, ఆయన ఎందుకు ఇలా మాటలతో గాయపరుస్తున్నారు? అతల్లా చేతలతో గాయపడతాడని చేతగాక. రాజారావు గారు,
మీ మనసులో ఏముందో సూటిగా అడగండి. ఒక చెడిపోయిన ఆడది నీ ఆదరణలో ఉన్నమాట అబద్ధమా? నిజమే, రవి, కానీ మీరు అనుకున్నట్లు భార్యగా మాత్రం కాదు. అని మమ్మల్ని నమ్మమంటావు? లేదు, చెప్పుడు మాటలు విని ఉన్న నమ్మకాన్ని పోగొట్టుకోవద్దండి. నాన్ సెన్స్! ఈ విషయాన్ని ఇంతకాలం మాతో ఎందుకు చెప్పలేదు? అది తప్పని నేను అనుకోలేదు కాబట్టి. అవును, నీ ఔదార్యాన్ని, విశాల హృదయాన్ని లోకం అపార్థం చేసుకుందంటావు. ఆత్మీయులే అనుమానిస్తున్నప్పుడు లోకం అనుకోవడంలో విశేషమే ఉంది. కాలు జారిన మనిషికి చేయూతనివ్వడానికి మనిషికి మనిషికి మధ్య అక్రమ సంబంధమే ఉండనక్కర్లేదు. మా అనుబంధం అన్నా చెల్లెల సంబంధం అనుకోమంటావు, అంతేగా? నీలాంటి నీచులంతా అడ్డం పెట్టుకునే బంధుత్వం అదేగా. మాయ మాటలతో మా అమ్మాయిని ఒళ్ళ వేసుకున్నా. ఆస్తి కోసం అమ్మాయి గొంతు కొయ్యాలనుకున్నా. నువ్వు మోసగాడి, తేనె పూసిన కత్తివి. రాజారావు గారు, మీ ఆస్తిపాస్తుల కోసం నేను ఎన్నడూ వ్యామోహపడలేదు. Shut up! ఇంకా బుకాయించనక్కర్లేదు. ఇప్పుడు నేనేం చెప్పినా మీరు వినే స్థితిలో లేరు. కానీ ఒక్క మాట మాత్రం గుర్తుంచుకోండి, మబ్బులెంత దట్టంగా గమ్మినా సూర్యుడు మాయం కాడు. నిందలెంత బలంగా మోపినా నిజం బయటపడక తప్పదు. అంతవరకు సెలవు. నాన్న, ఆయన వెళ్ళిపోతున్నారు నాన్న. వెళ్ళని అమ్మ, నీ బ్రతుకు కాలిపోక ముందే అతని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం చాలా అవసరం. నమస్కారం అండి. కూర్చో సరిజ. మీరు రమ్మని కబుర్ చేయగానే వచ్చావు. నా మీద ఇంకా గౌరవం ఉందన్నమాట. అలా అనకండి, మిమ్మల్ని మర్చిపోగలనా? నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని పిలిచాను. ఏమిటండి? ఆర్థిక లోపం వల్ల మన సేవా సదనం మూలబడే స్థితికి వచ్చింది. ఇది మూసేస్తే ఈ అభాగ్యురాలంతా ఏమైపోతారు, ఎక్కడికి పోతారో అని ఆలోచిస్తూ మదన పడుతుంటే నువ్వు గుర్తుకొచ్చావు. నువ్వు మళ్ళీ కాలికి గజ్జిగట్టి ఒక్క ప్రదర్శన ఇస్తే నేను క్యాన్వాస్ చేసి కొంత డబ్బు సేకరిస్తాను. ఈ సంవత్సరం ఈ గండం గడుస్తుంది. నిజమే, కానీ నేను... నాకు తెలుసు నువ్వు నాట్యాలు మానేశావని. ఒక్కసారి ఈ అభాగ్యుని గుర్తు తెచ్చుకో. ఏ ఆశ్రయం లేనివాళ్ళు, వాళ్ళ బాధ నీకంటే ఎవరికి ఎక్కువ తెలుస్తుంది. నా మాట కాదనకమ్మా. అలాగే, ఏర్పాటు చేయండి. అతివ జీవితం మనసిచ్చిన భర్త దొరికితే అదే మధుర జీవితం. పడరాని చేతిలో పడితే అదే వతల జీవితం, అదే వెలికి జీవితం, అంధకార బంధురం. కలకలున్న సంసారాలు రాలిపోయి వాడిన పూలు సింగారం
త్యాగమే సుగంధం త్యాగమే తీయని మకరందం సొగసులే రంగులు సోయగాలే ఆకర్షణలు లోకం పోకడ తెలియకపోతే మోజుల్లో పడి ముందుకు పోతే బ్రతుకు భారమైపోతుంది చివరకు కన్నీరే మిగులుతుంది సింగారం చిందలు వేసే అమ్మాయిల్లారా బంగారు కలలే కంటున్నారా సింగారం చిందలు వేసే అమ్మాయిల్లారా బంగారు కలలే కంటున్నారా రవి రాబాయ్ కూర్చో. ఏమిటి రమ్మని కబురు పెట్టావట? ఏం లేదు మావయ్య, ఎక్స్పోర్ట్ పర్మిట్ కోసం ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది. ఎక్స్పోర్ట్ పర్మిటా? మనకెందుకు బాబు? అదే మావయ్య, మన ఫ్యాక్టరీలో తయారయ్యే వస్తువులకు విదేశాల్లో మార్కెట్ బాగా ఉంది. ఎక్స్పోర్ట్ చేయడానికి పర్మిట్ అప్లై చేశాను. నేను మాట చెప్తాను, వింటావా రవి? ఏమిటి మావయ్య? వింటావా? చెప్పు మావయ్య. లే ఏంటి? నువ్వేం పట్టినా బంగారం అయిపోతుంది అనుకో. బాలేవాడు మా. సరే కానీ అక్కడ పనులు పూర్తి చేసి రావడానికి చాలా రోజులు పట్టచ్చు. కొంప ముంచో ఏదైనా 1-2 రోజులు అయితే సర్దుకోవచ్చు, కానీ ఇన్ని రోజులు లేకపోతే ఇక్కడ వ్యాపారం మంచి చెడ్డ. నువ్వు ఉన్నావుగా మావయ్య. నాను అనుకో, నువ్వు ఉన్నదాది వేరు, మరి డబ్బు దస్తం అది అవన్నీ అకౌంటెంట్ చూసుకుంటానులే. ఇదిగో రవి, ఉన్న మాట చెప్తున్నాను, తర్వాత చెప్పలేదు అనుకుంటావు. వాడిని అంతగా నమ్మడానికి వీల్లేదు. ఏం మావయ్య? వాడి వేళ్లకి పదును ఎక్కువ, జేబుకి దొరద ఎక్కువ. ఒక కంట కనిపెడుతూ ఉండాలి. నువ్వేం కంగారు పడకు మావయ్య, డబ్బంతా నీ చేతిలోనే ఉంటుందిగా. ఇదిగో ఖాళీ చెక్కు సంతకం పెట్టిస్తున్నాను, అవసరం వచ్చినప్పుడు డ్రా చేసి నువ్వే మేనేజ్ చేయి. ఏమిటో నా మీద ఇంత భారం పెట్టేస్తున్నావు. అమ్మా జ్యోతి, ఇద్దరం కలిసి షాపింగ్కి వెళదామనుకున్నాగా, ఇంకా ఇలాగే కూర్చున్నావి? వద్దు డాడీ, నాకు కావాల్సిన మనశ్శాంతి ఏకాంతంగా ఉంటేనే లభిస్తుంది. మీరు వెళ్ళండి. చూడమ్మా, ఇప్పుడేమంత కొంప మునిగిపోయిందని, ఒక విధంగా మనకు మంచి జరిగింది. పెళ్ళయ్యాక అతని అసలు రంగు బయటపడి మనం అందరం బాధపడే కంటే ముందుగా జాగ్రత్త పడే అవకాశం దొరికింది. డాడీ, మనసిచ్చాను, ఇలా మోసపోతాననుకోలేదు. ఊరుకో అమ్మా, ఊరుకో. జరిగింది మర్చిపో. నువ్వు బాధపడితే నేను చూడలేనమ్మా. పోనీ ఆ మోహన్ అంటే నీకు ఇష్టం లేకపోతే మరొక మంచి సంబంధం తెస్తాను. డాడీ, కొన్నాళ్ళు నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడకండి ప్లీజ్. నన్ను ఒంటరిగా ఉండనివ్వండి. ఇక్కడ సరోజ అనే ఒక నువ్వేనా? ఏమిటో ఈ వేషం, ఆ తెల్ల బట్టలు, ఆ మొహాన్ని కొట్టలేదు. నేను ఇక బతిగా ఉన్నానే, చచ్చిపోలేదు. వాట్ ఆర్ యూ టాకింగ్? హూ ఆర్ యూ? ఏమిటే ఇంగ్లీష్ ఊగా దంచేస్తున్నావు? అసలు నువ్వు తెలుగు మాత్రమే మర్చిపోయావా, లేకపోతే నన్ను కూడా మర్చిపోయావా? నేనే శాస్త్రినే. ఐ డోంట్ నో తెలుగు. యూ గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఇంకా నయ్యం సరోజ అనుకున్నా. సిస్టర్, మీరు రూమ్కి వెళ్ళొస్తాను. బెడ్ నెంబర్ 4 పేషెంట్స్ కి టెంపరేచర్ నోట్ చేయి. అలాగే. నా చేతిలోంచి తప్పించుకుందాం అనుకున్నా అంటే ఇంగ్లీష్ దొరకని. నేనే ఎర్రి బదులని కాదు నీ ఇంగ్లీష్ బెదిరిపోవడానికి. నాకు ఇంగ్లీష్ వస్తేనే నీకు తెలుసు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంకా ఎందుకు? డబ్బు కోసం. ఆనాడు తప్పించుకున్నావు, ఇవాళ మాత్రం వదం. పడే డబ్బు నా దగ్గర లేదు. ఏ ఎందుకని? నువ్వు సంపాదించిన డబ్బంతా రవిగాడికి దొరకొస్తుంటే సూక్తా ఊరుకోవడానికి నేనే చేతగానండి కాదు. దెబ్బకి దెబ్బ తీశానే. ఆడు పెళ్లి చేసుకుందాం అనుకున్న దాంతో మీ కథ అంతా చెప్పేసి పెళ్లి కలిసి ఎక్కడ కొట్టాను. ఇవాళకి ఇది చాలే, రేపు వస్తాను.